ఓవైపు కులగణనను తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు వడివడిగా అడుగులేస్తుంది. ఆదివారం నుంచి వివరాల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కులగణనపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య విమర్శల జడివాన కురుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కులగణన వివరాల నమోదుకు ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన సర్వేలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సర్వేను ప్రభుత్వం 3 పద్ధతుల్లో చేపట్టనుంది. గతంలో నిర్వహించిన సర్వేలో మొత్తం 1,71,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 కుటుంబాలను సర్వే చేయటం జరిగిందని అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కులగణన సర్వేలో పాల్గొనని 3,56,323 కుటుంబాలకు సర్కార్ మరో అవకాశమిస్తోంది. రెండోసారి సర్వే కోసం 3 అంచెల విధానాన్ని ఎంపిక చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి ఎన్యూమరేటర్లు వివరాలు నమోదు చేసుకోనున్నారు. కులగణన సర్వేలో పాల్గొనని వారు 28 వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఎంపీడీఓ కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. సర్వే ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రజాపాలన సేవా కేంద్రాల్లోనూ ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో కులగణన దుమారం కంటిన్యూ అవుతోంది. బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ కులాన్ని ప్రశ్నించారు. మోడీ పుట్టుకతో బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని అన్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. మోడీ గారు నేను బీసీ అని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర సమస్యలను పక్కదారి పట్టించేందుకే కులాల ప్రస్తావన చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యతారహితంగా, దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బండి సంజయ్ ఓ అడుగు ముందుకేసి రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అంటూ ప్రశ్నించారు. దీనిపైనే ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్దామంటూ సవాల్ విసిరారు. నేను మళ్ళీ చెప్తున్నా, మరి దీని మీద ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే రెఫరెండంగా రేవంత్ రెడ్డి గారు సిద్ధమా ఎన్నికల్లో పోటీ చేయడానికి? ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే వాదం మీద రాహుల్ గాంధీ కులం, మతం, వర్గం, జాతి, దేశం, మోడీ గారు బీసీయా కాదా? దీని మీదనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయి మీకు ఇదే రెఫరెండమా చెప్పండి మీరు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతల మాటలతో రాజకీయం మొత్తం బీసీ కుల గణన చుట్టూ తిరుగుతోంది. బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేయడంతో కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. రాహుల్ గాంధీది ఏ కులమనేది మంత్రి సంజయ్ తెలుసుకోవాలని అనుకుంటే కేంద్రం కులగణన చెయ్యాలన్నారు. కులగణన వ్యవహారంలోకి ఇప్పుడు రాహుల్ గాంధీని లాగే వరకు వెళ్లింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఇష్యూని కంటిన్యూ చెయ్యాలని డిసైడ్ అయింది. కేంద్రం బీసీ కులగణన చేస్తుందా లేదా అని ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తోనూ ఇదే కార్యాచరణతో ఎంట్రీ ఇచ్చేలా చెయ్యాలని హస్తం పార్టీ భావిస్తోంది.